మంచిదండి. ఆ దేవుణ్ణి ఆధారం చేసుకున్న వాళ్ళందరికీ దేవుడు గొప్ప మేళ్ళు దాచి ఉంచాడు. మనల్ని ప్రేమించే దేవుడు మన విషయంలో మనము పూర్తిగా దేవుని పైన అన్ని విషయాల్లో పూర్తిగా దేవుని పైన ఆధారపడాలని ఆయన ఆశపడుతున్న దేవుడై ఉన్నాడు. ఆహ్, మరి బైబిల్‌లో ఉన్నటువంటి భక్తులు కానీ, మన ముందు పరిచర్య చేస్తున్నవారు, చేసి పరలోకాన్ని చేరిన వారందరూ కూడా అన్ని విషయాల్లో వారు దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడిన వారే. ఎవరు కూడా తమ స్వశక్తి మీదో, మనుషుల మీదో, డబ్బు మీద ఆధారపడిన వారు కాదు గానీ, సంపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో, వారిని దేవుడు తగిన సమయంలో హెచ్చించే దేవుడు. అలాగే దేవుని పైన ఆధారపడటం ద్వారా, దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచడం ద్వారా, వారు అనేక మేలులు స్వతంత్రించుకున్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. అందుకనే దావీదు మహారాజు గూడా కీర్తనలో 3వ కీర్తన 5వ చరణంలో ఏమంటారంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. హ్మ్. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఆహ్, దావీదు జీవితంలో మనం చూస్తే తను సమూయేలు చేత రాజుగా అభిషేకించినది మొదలుకొని తన జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్ళాడు. ఆ ఇశ్రాయేలీయులకి రాజైన సౌలే స్వయంగా అకారణంగా దావీదు మీద కక్ష కట్టి దావీదును అంతమొందించాలని తన సైన్యాన్ని వెంటబెట్టుకొని మరి ఒక్కడిగా ఉన్నటువంటి దావీదుని తరుముతూ ఉన్నటువంటి ఆ సమయాల్లో ఆ తర్వాత మరి సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము తన తండ్రి అయిన దావీదును తరుముతున్న సమయాల్లో అంటే ఆ బయట వారు తన మీద దండెత్తినప్పుడు తన రక్తం పంచుకొని పుట్టిన కుమారులు తన మీద దండెత్తినప్పుడు ఎవరు తన మీద దండెత్తినా తను భయపడలేదు. లేకపోతే తను ఆత్మహత్య ప్రయత్నాలు లాంటివి చేయలేదు. కానీ తన అతిశయము లేకపోతే తన ఆధారం ఎవరంటే ఇక్కడ యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అనేటువంటి మాటలు చక్కగా ఉపయోగిస్తూ ఉన్నాడు. అంటే ఆహ్, ఎవరైతే మరి వారి జీవితాల్లో ఒక వారి ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తారో, లేకపోతే డబ్బుని ఆధారం చేసుకొని జీవిస్తారో, లేకపోతే ఉద్యోగాన్ని ఆధారం చేసుకొని వారు బ్రతుకుతారో, వారు ప్రశాంతంగా పడుకోలేరు, నెమ్మదిగా నిద్రపోలేరు. అలాగే వారు భారంగా మేల్కొంటూ ఉంటారు. ఒకవేళ వారి జీవితంలో ఆరోగ్యము పోతే, ఆరోగ్యం మీద ఆధారపడిన వారందరూ కూడా వాళ్ళు ఇక నష్టపోతారు. అంటే వారికి మనశ్శాంతి, నెమ్మది ఉండదు. సరిగా నిద్ర పట్టదు. ఒకవేళ డబ్బు మీద ఆధారపడితే, ఆ డబ్బు మీద ఆధారము పోయినప్పుడు, లేకపోతే ఆ డబ్బు వారిని విడిచి వెళ్ళిపోయినప్పుడు, ఇక వారికి ఆధారం పోతది కాబట్టి వారు ఆహ్, మరి కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి కూడా అంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడరు. కానీ దావీదు తన జీవితంలో నేర్చుకున్నదేంటంటే, దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు సమస్తమును ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఈ లోకంలో అన్నీ మారవచ్చు. మన చుట్టూ ఉన్న మనుషులు మారవచ్చు. మనకి ఈరోజు ఆరోగ్యం బాగుండవచ్చు. రేపు మన ఆరోగ్యము క్షీణించవచ్చు. లేకపోతే ఈరోజు మన వ్యాపారము మంచిగా వృద్ధి పొందినట్లు అనిపించవచ్చు. ఒకానొక సమయంలో నష్టాలు రావచ్చు. మన ఉద్యోగము గాని, డబ్బు గాని, లేకపోతే భర్త, పిల్లలు ఎవరైతే వారిని ఆధారం చేసుకొని, ఇహ సంబంధమైన వాటిని ఆధారం చేసుకొని జీవిస్తారో, వారు తప్పక నష్టపోతారు. వారు తప్పక కన్నీరు కారుస్తారు. కానీ దావీదులాగా ఎవరైతే యెహోవాని, దేవుడిని ఆధారంగా చేసుకొని జీవిస్తారో, ఎందుకంటే దేవుడు నిన్న, నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. ఆయన నిరంతరము మార్పు లేని ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎన్ని ఆహ్, మరి కరోనా లాంటి విపత్తులు సంభవించినా, ప్రళయాలు సంభవించినా ఆయనలో మార్పు రాదు. అవేవి ఆయన్ని మార్చలేవు. లేకపోతే ఆయన్ని భయపెట్టలేవు మనుషులను భయపెట్టినట్లుగా. కాబట్టి దావీదు జీవితంలో అతను నేర్చుకున్నదేంటంటే ఈ లోకంలో మనుషుల సహాయం కొంత మట్టుకే. వాళ్ళలో శక్తి ఉన్నంత వరకు నాకు సహాయం జేస్తారు. కానీ నా దేవుడిని నేను నమ్ముకుంటే నా అవసరతలన్నీ గూడా తీర్చబడతాయి. అలాగే ఆయన శక్తి ఎప్పటికీ తగ్గిపోదు.
అందువల్లే ఆయన ఏం చేశాడంటే, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేల్కుంటాను అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు. తన చుట్టూ తన నలువైపులా తన శత్రువులు తను వెంబడిస్తూ తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పటికీ రేపటి గురించిన చింత లేకపోతే బెంగలేమి అతనికి లేవు. దేవుని పైన ఆధారపడే వారికి ఎటువంటి బెంగలు ఉండవు. ఎందుకంటే దేవుడు అంటే వారి పట్ల దేవుడు ఒక గంభీరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని వారు నమ్ముతారు. ఎవరైతే దేవుడిని ఆధారం చేసుకుంటారో వారు దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారము జీవిస్తారు. ఈ లోకానికి వారు వచ్చింది వారి సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు గాని దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి అనేటువంటి గ్రహింపులోనికి ఎవరైతే వస్తారో వారి జీవితంలో ఏది జరిగినా అది నా తండ్రి చిత్తమో లేకపోతే నా తండ్రి ఉద్దేశమో అని వారు చింతలన్నీ కూడా మాని ఆ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతారు. క్రీస్తు ప్రభు వారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటారంటే, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికే ఈ లోకానికి నేను వచ్చాను అనే మాటను యేసు ప్రభు వారు ఉపయోగిస్తారు. అన్ని విషయాల్లో మనం యేసు ప్రభు వారిని ఆదర్శంగా తీసుకుంటాము, మాదిరిగా తీసుకుంటాము కాబట్టి ఈ విషయంలో కూడా ఈ లోకానికి వచ్చింది మనము ఆయన మహింపరచడానికి, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి కాదు కానీ ఆయన యొక్క ఉద్దేశాలు మన విషయంలో ఏమై ఉన్నవో వాటిని నెరవేర్చడానికే మనము ఈ లోకానికి వచ్చాము అనే విషయాన్ని మనందరము గ్రహించవలసిన వారమై ఉన్నాము. యేసు ప్రభు వారు కూడా మరి 30 సంవత్సరాలు వారి తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వారికి సహాయకుడిగా ఉన్నారు. 3.5 సంవత్సరాలు మరి ఆయన అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేశారు. ఈ 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండటము తండ్రి చిత్తము. అలాగే 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి తర్వాత శిలువ మరణం పొందటము తండ్రి చిత్తమై ఉన్నది. కాబట్టి మన విషయంలో కూడా మన విషయంలో దేవుడు ఒక సంపూర్ణమైన ఉద్దేశాలు ఒక క్లారిటీని ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు. మన ఉద్దేశాల్లో ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు కానీ ఆయన ఉద్దేశాలు చాలా గంభీరమైనవి. చూడండి, యేసు ప్రభు వారి విషయంలో కూడా ఆయన ఎప్పుడు స్వస్థతలు చేయాలి, మరి ఎప్పుడు సువార్త ప్రకటించాలి, ఎప్పుడు ఆయన ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలి, లేకపోతే ఎప్పుడు శిష్యులను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాలన్నిటి మీద మరి సంపూర్ణంగా తండ్రి చిత్తానికి యేసు ప్రభు వారు సమర్పించుకున్నారు. కాబట్టి ఆయన మరి అనేక సార్లు ఆయన్ను ఆయన్ని పట్టుకొని చంపాలని చూసినప్పటికీ ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆయన యేసు ప్రభు వారు ఒక విషయాన్ని స్పష్టంగా ఎరిగి ఉన్నారు. ఏంటంటే తండ్రి చిత్తమైతేనే నాకు మరణం వస్తుంది, అప్పటి వరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు. తండ్రి ఎప్పుడైతే నా ప్రాణాన్ని పెట్టమంటాడో అప్పుడు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఈలోపు నా ప్రాణాన్ని ఎవరు తీసుకోరు అని అనేక సార్లు మనము సువార్తల్లో 4 గ్రంథాల్లో గమనిస్తే అనేక సార్లు వారు చంపాలని చూసినప్పుడు అక్కడ నుంచి యేసు ప్రభు వారు వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దావీదు విషయంలో కూడా దావీదు నేను పుట్టింది నా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి కాదు కానీ ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండాలి అని దేవుడు నా విషయంలో ఒక సంపూర్ణమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు, నేను జడియవలసిన అవసరం లేదు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయనే వాగ్దానం ఇచ్చాడు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని ఆయనే మరి క్లియర్ చేసి నేను పొందుకోవలసిన ఆ స్థానాన్ని నాకు ఇస్తాడు ఒకరోజు అనే నమ్మకంతో మరి ఆయన ఆ యొక్క అడవుల్లో గుహల్లో ఉన్నప్పటికీ కూడా ఇదిగో తన కుమారుడు తనను వెంబడిస్తున్నప్పటికీ తప్పించుకొని పారిపోతున్నప్పటికీ కూడా యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అంటూ ఉన్నాడు. చాలా మందికి ఈ లోకంలో మరి దావీదు గారు లాంటి పరిస్థితి ఉండదు. వారికి అన్ని క్షేమంగా ఉంటాయి, అన్ని ఉంటాయి అని మరి ఆ బంధువులు స్నేహితులు అందరూ ఉంటారు. కానీ దేవుడిని వారు ఆధారం చేసుకోవడం లేదు కాబట్టి వారి విషయంలో పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడటం లేదు. కాబట్టి ఇదిగో దావీదులాగా ఈ మాట వారు చెప్పలేరు. ఏంటంటే నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను అంటే నేను ప్రశాంతంగా పండుకుంటాను, నాకు మంచిగా నిద్ర పడుతుంది, అలాగే నేను చక్కగా చురుకైన మెలకువ నేను కలిగి ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్పలేరు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక భయం వారిని ఆవరిస్తూ ఉంటది, భవిష్యత్తు గురించినటువంటి చింత వారిని పట్టి పీడిస్తూ ఉంటది.
మానసికంగా వేదనలు, శారీరకమైన వేదనలు, చుట్టూ ఉన్న వారిని చూసి భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదుకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఎప్పుడైతే ఆయన జీవితంలో ఆయన దేవుని పైన ఆధారపడటము, ఆయన్ని మాత్రమే ఆధారం చేసుకొని జీవిస్తూ వచ్చారో, అప్పుడు ఆయనలో గొప్ప మనశ్శాంతి వచ్చింది. ఆయన చక్కగా పండుకుంటూ ఉన్నాడు, చక్కగా నిద్రపోతున్నాడు, చక్కగా మెలుకుంటూ ఉన్నాడు. అంటే ఇవన్నీ తన జీవితంలో జరుగుతున్నాయి అంటే తనకి ఏమీ లేవు, కానీ ఆయనతో దేవుడు ఉన్నాడు కాబట్టి, ప్రతి సమయంలో దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి, ఆయన చక్కగా మరి ఆ ధైర్యంతో ఆయన పండుకొని నిద్రపోయి మేలుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన విషయంలో దేవుని చిత్తం ఏమిటనేది మనం గ్రహించినప్పుడు, ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ఆయన స్పర్శను, అంటే ఆయన మనతో ఉన్నాడనేటువంటి ఆయన ప్రెజెన్స్ మనం అనుభవించగలిగినప్పుడు, మన చుట్టూ మనల్ని భయపెట్టడానికి మరి అనేక శక్తులు మనల్ని వెంటాడుతున్నప్పటికిని మనము ధైర్యంగా ఉండగలుగుతాం. చరిత్రలో చూస్తే డేవిడ్ బ్రెయినార్డ్ అనేటువంటి ఒక అమెరికాకు చెందినటువంటి గొప్ప భక్తుడు, ఆయన 29వ ఏటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన మరి దాదాపుగా 4-5 సంవత్సరాలు మాత్రమే సేవ చేయగలిగారు. అంటే దేవునికి ఆయన విషయంలో ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన 29 సంవత్సరాలు బ్రతకటమే దేవుని యొక్క ఉద్దేశం. ఆ 29 సంవత్సరాల్లో కూడా చాలా సార్లు ఆయన మరి అనారోగ్య పరిస్థితులు ఆయన వెంటాడినాయి. ఆ రక్తము నోటి వెంబడి రక్తము కారుతూ అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మరి సుమారుగా 4-5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేసి మరి లోకాన్ని విడిచి క్రీస్తునందుకు వెళ్ళినారు. అంటే ఆయన ఆయన విషయంలో మరి చూడండి, 29 సంవత్సరాలు బ్రతకటమే ఆయన విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి అన్ని సంవత్సరాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చి సంపూర్ణం చేసుకొని ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ లోకంలో ఎందుకు చాలా మందికి నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నా ఎందుకు వారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు, లేకపోతే భయం వారిని ఆవరిస్తున్నది, ఏదో తెలియని మరి ఆవేదన వారిలో హృదయంలో గూడు కట్టుకుందంటే, వారికి నిజంగా విశ్రాంతి లేదు, నిరీక్షణ లేదు. కానీ ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తే, అతను నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. నిద్రపోవటం అనేది మనము విశ్రాంతికి సాదృశ్యంగా, అంటే దాని మీనింగ్ నిద్రపోవటం అంటే మంచిగా విశ్రాంతి తీసుకోవటము. అంటే దావీదుకు అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా ఆయన ప్రాణానికి చక్కగా విశ్రాంతి దొరుకుతుంది. అలాగే మేలుకుంటాను అనే మాటను ఉపయోగిస్తున్నాడు. మేలుకుంటాను అంటే నేను రేపు మేలుకుంటాను అని మనం చెప్తే అది నిరీక్షణ. ఈ రాత్రి నేను పండుకొని రేపు మేలుకుంటానంటే నా దేవుడు నన్ను తిరిగి సజీవునిగా లేపుతాడు అనేటువంటి నిరీక్షణ. దావీదు విషయంలో ఆయన ప్రాణానికి విశ్రాంతి ఉన్నది, అలాగే ఆయన జీవితానికి ఒక నిరీక్షణ ఉన్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తా ఉన్నది. ఈ విశ్రాంతి, ఈ నిరీక్షణ, ఈ మరి భయం లేని స్థితి, అంటే ఎవరిని చూసినా భయపడకుండా నిర్భయముగా జీవించే స్థితిలోనికి దావీదు ఎందుకు వచ్చాడు, ఈ అనుభవంలోనికి ఎలా వచ్చాడంటే ఆయన దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకుని ఉన్నాడు. 6వ వచనంలో మనం చూస్తే, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అనేటువంటి మాటను దావీదు ఉపయోగిస్తున్నారు. అంటే ఎంతమంది అయినా నా మీదకి శత్రువులు దండెత్తి వచ్చినను నేను ఏమాత్రము భయపడను, ఎందుకంటే నేను నా దేవుడిని ఆధారం చేసుకున్నాను కాబట్టి ఏ భయాలు నాకు ఉండవు. ఆ భయాలన్నిటిలో నుండి కూడా నన్ను నా దేవుడు విడిపిస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన వాడిగా దావీదు ఉన్నాడు. అంటే నా దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమకు హద్దు లేదు. ఆయన ఆధారం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమించే ప్రేమ మరి దావీదు సంపూర్ణంగా అనుభవించాడు అన్ని పరిస్థితుల్లో, తన చిన్నతనం నుంచి కూడా. అందువల్లే ఆయన ప్రేమను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడటం అనేది ఆయనకి అలవాటుగా మారిపోయిందనమాట. ఈ లోకంలో ఎవరు నన్ను ప్రేమించకపోయినా ఆయన నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే అందరూ నన్ను వెలివేశారు, చిన్నవాడినని నా తండ్రి కూడా నన్ను ఎక్కడో, అంటే ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు భక్తుడు, ఇంకెవరు లేరు, చివరికి కడవటి వాడు ఒకడున్నాడు అని వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడు, అతన్ని పిలిపించండి అని అడిగినప్పుడు, అతను వచ్చినప్పుడు దేవుడు ఇదిగో ఇతడే నేను ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలీయులకు రాజు అని మరి ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి చిన్నతనం నుంచి కూడా దేవుని ప్రేమ, అంటే తన తల్లిదండ్రుల కంటే, తన అన్నదమ్ముల కంటే
తన రక్త సంబంధులందరికంటే, తన స్నేహితులందరికంటే దేవుడు తనను ఎక్కువగా ప్రేమించటము, దేవుని యొక్క గంభీరమైన ఉద్దేశాలు తన పట్ల తనకు అర్థమవుతున్నప్పుడు, దేవుడు తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు, ఇక నాతో ఎవరున్నా లేకపోయినా పర్లేదు. ఎవరు నన్ను ఆదరించినా, ఆదరించకపోయినా పర్లేదు కానీ, నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన పరిపూర్ణమైన ప్రేమను నేను రుచి చూస్తున్నాను కాబట్టి, 10,000 మంది దండెత్తినను నేను భయపడను అనేటువంటి మాటను ఇక్కడ దావీదు ఉపయోగిస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడంటే, మరి పరిపూర్ణమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే ఆ మాట మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే 4:18లో ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అనే మాటను మనం చూస్తున్నాం. అంటే చాలా మందిలో ఎందుకు భయం ఉంటది? ఎవరో దండెత్తి మన మీదకి వస్తారని ఎందుకు భయపడతారు? ప్రాణ భయము లేకపోతే ఆహ్, ఏదో ఒక భయాలు, ఫోబియాతో ఎందుకు బాధపడుతూ ఉంటారంటే, ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమను వారు జీవితాల్లో అనుభవించరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడంటే, పరిపూర్ణమైన ప్రేమను ఆయన మనకెల్లా చూపించే దేవుడు. అంటే దేవుడి ప్రేమ సంపూర్ణమైనది మన విషయంలో. మనుషుల ప్రేమకి కొన్ని పరిధులుంటాయి. కొంత మేరకు మాత్రమే వారు మనల్ని ప్రేమించగలుగుతారు. ఆహ్, చాలా సార్లు భర్త విషయంలో గూడా భార్య నన్ను ప్రేమించాల్సినంతగా ప్రేమించటం లేదు అని, అలాగే భర్త భార్య విషయంలో నన్ను ప్రేమించాల్సినంతగా ప్రేమించటం లేదనుకుంటారు. వారి ప్రేమ అంతే. అంటే కొంతమందికి కొన్ని పరిధులు అంటే మనుషులుగా మనకి మన ప్రేమలకు కొంత పరిధి మాత్రమే ఉంటది. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. అందువల్లనే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. విడువక మిమ్మల్ని ప్రేమిస్తున్నాననే మాటను మనం చూస్తున్నాం. అంటే శాశ్వత కాలము ఆయన మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. మనుషులు ప్రేమలో స్వార్థాలుంటాయి. అలాగే మనుషుల ప్రేమలో కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి. కొంత వరకు మాత్రమే వారు మనల్ని అర్థం చేసుకోగలరు. కొంత మట్టుకు మాత్రమే మనల్ని ప్రేమించగలరు. కానీ మన దేవుడు పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆ పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే భయాలను వెళ్ళగొడుతుంది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. 18వ వచనంలో ప్రేమలో భయముండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఎప్పుడైతే ఆ దేవుని పరిపూర్ణమైన ప్రేమను మనం ఆస్వాదిస్తామో, దాని ఫలితంగా మనకు కలిగేదేంటంటే, ఆ యొక్క భయాలన్నిటిని కూడా అది తరిమి కొడతది. ఆ పరిపూర్ణమైన ప్రేమ, ఆ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించినప్పుడు, ఆ భయాలన్నీ మన చుట్టూ మటుమాయమైపోతాయన్నమాట. కాబట్టి రోమీలికి రాసిన పత్రికలో ఇంకా మంచి మాట అంటాడన్నమాట. రోమా రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు అనే మాట మనం చూస్తాం. అంటే కుమ్మరించాడంటే ఇంక సంపూర్ణంగా ఆయన ప్రేమను మనకిచ్చేసాడు. చూడండి, ఒక గ్లాసులో ఉన్నటువంటి నీళ్లను మనం కుమ్మరించామంటే, ఇక ఆ గ్లాసులో తిరిగి ఏముండదు. అలాగే ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించేశాడు. అంటే ఆయన ప్రేమంతటిని కూడా మన హృదయాల్లో ఆయన కుమ్మరించాడు. అంటే సంపూర్ణంగా ఆయన ప్రేమను మనకిచ్చాడు. కాబట్టి దావీదులాగా మనము గూడా మనుషుల్ని ఆధారం చేసుకోకూడదు గానీ, దేవుడిని ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మీద ఆధారపడినప్పుడు చక్కగా పండుకొని మరి నిద్రపోతున్నాడు, మేలుకుంటున్నాడు. అలాగే అన్ని భయాల్లో నుంచి కూడా విడిపిస్తున్నాడు దేవుడు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడటం వల్ల. అలాగే ఆయన్ని నమ్మటం వలన, ఆయన మీద ఆధారపడటం వల్ల ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా దేవుడు వమ్ము చేయటం లేదు దావీదు విషయంలో. అందువల్ల ఆయన మీదే ఆధారపడుతూ ఉన్నాడు. మనుషులు చాలా సార్లు ఏం చేస్తారంటే మనకి హ్యాండ్ ఇస్తారు. ఈ సమయానికి నీకు హెల్ప్ చేస్తానని ఆ సమయానికి హ్యాండ్ ఇస్తారు గానీ, మన దేవుడు ఎలాంటి దేవుడంటే, మన చేతిని పట్టుకొని, మన హ్యాండ్‌ని పట్టుకొని పైకి లేపే దేవుడు. అంటే ఏ స్థితిలో మనం పడిపోయామో, ఆ స్థితిలో నుంచి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ గూడా మన అందాన్ని, లేకపోతే మన దగ్గరున్న డబ్బును, పరపతిని చూసి మనల్ని ప్రేమిస్తారు. ఏదో ఒక కారణాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు గానీ, వారికి మనం బిడ్డలమనో, లేకపోతే వా వారు మనకు తల్లిదండ్రులనో, ఏదో కారణాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు. కానీ ఆయన ఏ కారణము లేదు గానీ, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు.
ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతూ ఉన్నది అనేటువంటి మాటను మనము మన హృదయాల్లో దాచుకోవాలి. అంటే ఆ ఉన్న ప్రేమ అంతటిని మనకి ఇచ్చేసాడు. ఆ సిలువలో మరణం పొందినప్పుడు అప్పుడు ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉన్నదో అదంతా మన మీద కుమ్మరించాడు. మన హృదయాల్లో ఆయన కుమ్మరించాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాల్సిన వారమై ఉన్నాం. అంతం వరకు కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. యోహాను సువార్తలో తన శిష్యులతో మాట్లాడుతూ అంతం వరకు ప్రేమించే దేవుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనాల్లో చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు అనే దగ్గర కింద ఫుట్ నోట్స్ లో సంపూర్ణముగా అనే మాటను మనం చూస్తాం. అంటే తన వారిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే అంతం వరకు కూడా ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. అంటే మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. అందువల్లే 10,000 మంది నా నా మీదకు దండెత్తి వచ్చిన, నా మీద కూలినా కూడా నేను భయపడను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆ దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చేటప్పుడు మనకి ఎంత అవసరమో, ఏది అవసరమో తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ఆ లోకం ఇచ్చినట్లుగా కాదు గాని నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. అంటే దేవుడు తన ఉద్దేశాలు ఎప్పుడైతే మన జీవితాల్లో నెరవేరుస్తూ వస్తూ ఉంటాడో, అప్పుడు ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చే తీర్చే దేవుడై ఉన్నాడు. చాలా మంది చెప్తున్నట్లుగా దేవుడేదో మనల్ని ధనికులుగా చేయడు కానీ, తప్పకుండా ఆయన మన అవసరతలను మనకి ఎప్పుడు ఎంత అవసరమో ఆ అవసరత దేవుడు తీర్చే దేవుడైనాడు. చూడండి, లోకంలో మనకు ఒక్కొక్కసారి డబ్బులు అవసరమైనప్పుడు, మరి ఎగ్జాంపుల్ ఒక 50,000 అవసరమైతే ఎవరైనా మనుషుల్ని అడిగినప్పుడు వాళ్ళు 10,000 మనకు సహాయం చేస్తే మిగతా 40,000 ఎట్లా అనే ఒక భయము, ఒక చింత మనల్ని ఆవరిస్తది. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకి ఎప్పుడు 50,000 అవసరమో అప్పుడు ఆ 50,000 తప్పకుండా మన అవసరతను బట్టి ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడటం వల్ల మనకు కలిగే మేలేంటంటే, అంటే ఆయనలాగా ప్రేమించేవారు మనకి దొరకరు. ఆయన పరిపూర్ణమైన ప్రేమ, సంపూర్ణంగా ఆయన ప్రేమిస్తున్నాడు. అది ఎలా తెలుసుకోగలుగుతున్నామంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను మనలో వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంటే మన హృదయాల్లో ఆయన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. అంటే ఆయనకున్న ప్రేమనంతను కూడా మనకు ఇచ్చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి మనము గొప్ప కార్యాలు చూడాలి మన విషయంలో. మోషే కూడా అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే తన చెయ్యి పైకెత్తాడో అప్పుడు అమాలేకీయుల పైన ఇశ్రాయేలీయులకు జయం కలుగుతుంది. ఎప్పుడైతే చెయ్యి దించుతున్నాడో అప్పుడు శత్రువులు మరి ఇశ్రాయేలీయులను జయిస్తూ ఉన్నారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, మరి మోషే పైకెత్తటం అనేది దేవుని పైన ఆధారపడటము, దేవుని వైపు చూడటము అనే దానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఆ మోషే ఎప్పుడైతే చేయెత్తుతున్నాడో అప్పుడు తనకు జయమే కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో మనము జయ జీవితం జీవించాలంటే ఏ విషయంలో మనము దావీదులాగా భయపడకుండా, ఎంతమంది మన చుట్టూ శత్రువులుగా పరిస్థితులు గాని లేకపోతే మనుషులు గాని మనం భయపెట్టాలని లేకపోతే మనల్ని నశింప చేయాలని చూసినా మనము భయపడకుండా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే ఆయన్ని ఆధారం చేసుకోవాలి. ఆయన్ని మాత్రమే ఆధారం చేసుకొని జీవించినప్పుడు మనం చక్కగా పండుకొని, మరి చక్కగా విశ్రాంతి తీసుకొని, మరి చక్కగా మరి నిద్ర మేలుకుంటాము. చాలా మంది ఏమనుకుంటారంటే కోటీశ్వరులు, బిలినియర్స్ చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళకి చక్కగా నిద్ర పడుతుంది అనుకుంటారు. రాజకీయ నాయకులు లేకపోతే సినిమా యాక్టర్స్ ఇలాంటి వారికి వారు చక్కగా, అంటే వారికి కావాల్సినంత ఉంది కాబట్టి వారు ప్రశాంతంగా ఉంటున్నారు, వారు నెమ్మది కలిగి జీవిస్తున్నారు అనేటువంటి భ్రమల్లో మనం జీవిస్తాం. కానీ వారికంటే వారు అలా ఉండరు, కానీ ఆ రీతిగా ఉండరు. కానీ వారికి ఎప్పుడు ఏదో ఒక భయం, అంటే నాకున్న ఆస్తులను ఎవరైనా దొంగలిస్తారేమో లేకపోతే ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తారేమో అని వాటిని కాపాడుకోవటంలో, వాటిని భద్రపరుచుకోవటంలో వారు మరి భయభ్రాంతుల్లో జీవిస్తూ ఉంటారు. నెమ్మది లేకుండా వారి జీవితాల్లో ఉంటారు. కానీ ఎవరైతే దేవుని పైన ఆధారపడి, సంపూర్ణంగా దేవుని పైన మాత్రమే ఆధారపడి జీవిస్తారో, ఏ వ్యక్తిని
మరి ఏ యొక్క పరిస్థితిని నమ్ముకోకుండా దేవుని మాత్రమే దావీదులాగా ఆధారపడి జీవిస్తారో దేవుడు తన ఉద్దేశాలు వారి జీవితాల్లో నెరవేరుస్తాడు. వారి జీవితాల్లో కలిగే భయాలన్నిటిలోంచి విడిపిస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి ఆయన ప్రేమను వారి హృదయాల్లో కుమ్మరిస్తాడు. పరిపూర్ణమైన శాశ్వతమైన ప్రేమను వారికి అందిస్తాడు. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా మరి దావీదులాగా ఇదిగో యెహోవాయే నాకు ఆధారము, నా దేవుడే నాకు ఆధారము, కాబట్టి నేను నిద్రపోయి పండుకొని మేల్కొంటాను, 10,000 మంది కూలి నా మీద పడినా నేను భయపడను అని చెప్తూ అటువంటి నిరీక్షణతో అటువంటి ధైర్యంతో మరి లోకంలో అంతం వరకు జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ సన్నిధిలో ఆధారం చేసుకొని జీవించినప్పుడు దావీదు పొందిన మేలుల గురించి మేము ధ్యానించడానికి మరి కృప దయచేశారు. ఇవన్నీ నీ గ్రంథమందు ఎందుకు రాసి ఉంచారంటే మేమందరము ముందు తరాల వారు వీటన్నిటిని చదివి ధ్యానం చేసి వీటి ప్రకారం మేము కూడా నాయన నిన్ను మాత్రమే ఆధారం చేసుకొని జీవించడానికి సహాయం చేయండి. నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి లోకానికి వచ్చామనే విషయాన్ని ఎప్పుడు మేము నాయన మా గ్రహింపులో ఉంచుకోవడానికి సహాయం చేయండి నాయన. మా చింత యావత్తు నీ మీద వేసి మరి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ ప్రేమను బట్టి ప్రభువా నీవు మా జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మేము ఎల్లప్పుడూ నీకు నాయన కృతజ్ఞులమై జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఏ విషయంలో మనుషుల మీద, డబ్బు మీద, ఉన్న పరిస్థితుల మీద ఆధారపడకుండా పరిపూర్ణంగా నీ మీద ఆధారపడటానికి మరి అంతం వరకు మమ్మల్ని సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించే నిన్ను మాత్రమే ఆధారం చేసుకుని జీవించటానికి మా అందరికీ కృప అనుగ్రహించమని యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికి. పరలోక ప్రార్థన చెప్పుకున్నామండి. థ్యాంక్ యూ బ్రదర్ శామ్యూల్ గారు, చక్కటి వాక్యం అందించారు మాకు ఈరోజు. హౌ వి హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఆల్వేస్. డేవిడ్ గారి జీవితం ద్వారా ఎన్నో విషయాలు మాకు చూపెట్టారు. చాలా వందనాలండి. థ్యాంక్ యూ అక్క.